నల్గొండలోని రామగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేక దాత జగని వెంకన్న ఆధ్వర్యంలో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని రామగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేక దాత జగని వెంకన్న ఆధ్వర్యంలో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్, సీనియర్ గురుస్వామి నోముల శ్యామ్, అశోక్, బాలమల్లయ్య, బండారు వెంకన్న, జగని వెంకన్న, శంకర్, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నామాలు స్తోత్రాలు చెప్తూ ఉంటాం. మీరు మణికంఠాయ నమః కానీ అయ్యప్ప మీరంతా నామాలు రోజు చేసేవాళ్ళు కాబట్టి అష్టోత్తరం రోజు వస్తే అష్టోత్తరంతో చేస్తూ ఉండండి. అందరూ లెక్క ఏమిటంటే మనకి తొందరగా ఫలితం కావాలి, కష్టపడలేరు మన వాళ్ళు. ఏమైనా ఉపాయం ఉంటే చెప్పమని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. ఒకసారి ఆయన ఏం చెప్పారంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారనే చెప్పాడు. రామ 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 అని 3 సార్లు కనుకంటే ఈ నామాలు చెప్పేంత ఫలితం వస్తుందని చెప్పారు. కానీ అక్కడ శాస్త్రం అది కాదు. శాస్త్రం ఒక మాట మాట్లాడాలంటే అదే విధంగా ఉంటాయి. మనకి అక్షరాలు ఉన్నాయి. కాద్యనవో ఠాద్యనవ పాది పంచ యాజ్యాష్టకం శ్లోకం. కాదగ్గర స్వామికి నామకరణం చేశారు. ఆయన పేరు శంకర అని పేరు పెట్టారు. అంకానా మామదోగది అని 1, 2, 10 అట్లా వస్తాయి లెక్క. అట్లా వైశాఖ మాసంలో పుట్టారుగా సా వచ్చింది, శుద్ధపక్షంలో పుట్టారుగా వచ్చింది. మా అంటే ఇది శంకర వైశాఖ శుద్ధ పంచమ రోజు పుట్టారు.